హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండ 5వ సర్గ గురించి తెలుసుకుందాం. రామాయణ కథ ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. పూర్వం ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశంలోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారట. ప్రస్తుతం మనం చదువుతున్న రామాయణం కూడా ఈ ఇక్ష్వాకు వంశరాజుల చరిత్రనే. సరయూ నది తీరంలో కోసల దేశం ఉండేది. ఆ దేశం ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరాలుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు నిర్మించారు. ఆ ప్రాకారం వెలుపల లోతైన అగర్తలు ఉండేవి. ఆ నగరంలో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరం ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ కప్పం కట్టడానికి వచ్చిన సామంతరాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరం సమతల ప్రదేశంలో నిర్మించబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము వదిలిపెట్టబడలేదు. ఆ నగరంలో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతోమంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు, శబ్దవేదీ విద్యలో ప్రావీణ్యం సాధించినవారు. మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించి కానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బల పరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య, కోశల దేశ రాజధాని. అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరములో 4 జాతుల వారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమనిష్ఠాగరిష్ఠులు. ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు. వారందరూ వేదాంగములు చదివినవారు. మంచి గుణములతో అలరారేవారు. నిత్యం అతిథులకు అన్నదానం చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితం గడుపుతూ ఉండేవారు. ఇది బాలకాండలోని 5వ సర్గ. మనం బాలకాండలోని 6వ సర్గ గురించి తెలుసుకుందాం. అయోధ్య నగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనం చేశాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞాలను, యాగాలను చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనం 3 లోకముల్లో చెప్పుకొనేవారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే నేర్పు కలవాడు. అధికమైన సంపదలు కలవాడు. అన్నింటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు. జితేంద్రియుడు అనే పేరుగాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అసత్యం అన్నది ఎరుగడు. పూర్వం మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారం పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదానితో తృప్తిపడేవారు, ధర్మం తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. దశరథుని రాజ్యములో పేదవాడు కానీ, విద్య లేనివాడు కానీ మచ్చకు కూడా కనపడేవారు కాదు. అలాగే కాముకులు, లోబులు, క్రూరులు, నాస్తికులు కూడా వెతికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరంలో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొననివాడు, ప్రతిరోజు అభ్యంగ స్నానం చేయనివాడు చూద్దామన్నా కనిపించేవారు కాదు. అలాగే కడుపు నిండా భోజనం చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కానీ అయోధ్యలో లేరు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు, యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రం చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు.
అతిథి పూజ, దాన ధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అత్యవసర పరిస్థితిలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు గాని, అసత్యం పలుకువారు గాని, అసూయ ద్వేషములు కలవారు గాని, అసక్తులు గాని, విద్య నేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికి ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ, మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే గాని పేదవారు లేరు. అయోధ్య వాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్యా నైపుణ్యం మెండుగా ఉండేది. అయోధ్య వాసులు కాంబోజా, బాహ్లిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకునేవారు. వింధ్య పర్వత ప్రాంతము నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేవారు. అందులో కూడా భద్రగజములు, మంద్రగజములు, భద్రమంద్రగజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరములో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు. ఇది బాలకాండలోని 6వ సర్గ. మనం బాలకాండలోని 7వ సర్గ గురించి తెలుసుకుందాం. ఈ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న ఈ శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు, మంచి లోకజ్ఞానం, నేర్పు కలవారు. ఎల్లప్పుడూ రాజుక్షేమం కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతిమంతులు. అటువంటి మంత్రులు దశరథునికి 8 మంది ఉండేవారు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరు కాక వశిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు. వారందరూ అన్ని విద్యలందు నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించగలవారు, శ్రీమంతులు, గొప్పవారు, శాస్త్ర పరిజ్ఞానం కలవారు, పరాక్రమవంతులు, కీర్తిమంతులు, కార్యశూరులు, చెప్పిన పని చేసేవారు, మంచి తేజస్సు కలవారు, క్షమాగుణం కలవారు, ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణం కలవారు, కోపంలో కానీ, కామ ప్రకోపం వలన కానీ, ధనం కోసం కానీ అబద్ధం చెప్పరు. వారు గూఢాచారుల ద్వారా స్వదేశంలో కానీ పరదేశంలో కానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారం ఎప్పటికప్పుడు తెప్పించుకునేవారు. తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు. మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు. దశరథుని పాలనలో న్యాయాధికారాలు స్వపర భేదం లేకుండా స్వంత కుమారులనైనా తప్పు చేస్తే తగిన దండన విధించేవారు. మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో, రాజ్య రక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు. తమకు ఏ విధమైన అపకారం చేయని వాడు శత్రువైనా అతనిని హింసించేవారు కాదు. దశరథుని మంత్రులు వీరులు, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారం రాజ్యపాలన సాగించేవారు. దేశంలో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు. చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు. మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయాలు లేకుండా ఒకే త్రాటి మీద నిలబడి రాజకార్యములు నిర్వహించేవారు. అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా, శాంతితో, అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు. అయోధ్యలో చెడ్డవారు కానీ పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు. దశరథుని మంత్రులకు తమ రాజ్యంలోనే కాదు ఇతర రాజ్యంలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి. ఆ మంత్రులు ఏ ఏ సమయాలలో శత్రురాజులతో సంధి చేసుకోవాలో, ఏ ఏ సమయాలలో యుద్ధం చేసుకోవాలో బాగా తెలిసినవారు. తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ తగిన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు. మంత్రులందరూ నీతిశాస్త్రమును చదివినవారు. ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడడంలో నేర్పు కలవారు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నులగు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు. దశరథుడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యంలో జరిగే సంగతులు,
గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకునేవాడు. రాజ్యపాలన సాగించేవాడు. దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు, సామంత రాజులు ఉండేవారు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవాడు. అందుకే దశరథునకు శత్రువులే లేరు. సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండలో 7వ సర్గ. 8వ సర్గ గురించి తెలుసుకుందాం. అటువంటి పుణ్యచరితులైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగలేదు. వంశాంకురం లేడని దశరథ మహారాజు నిరంతరం చింతిస్తూ ఉండేవాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగం చేయడానికి నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రులను పిలిపించి వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరథుని ఆదేశం మేరకు పురోహితులైన వశిష్ఠ వామదేవులను, సుయజ్ఞుడు, జబాలి, కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకుని వచ్చాడు సుమంతుడు. దశరథుడు వారినందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టాడు. మహాత్ములారా, మీకు తెలుసు కదా, నాకు పుత్ర సంతానం లేరు. ఈ విషయం నన్ను నిరంతరం బాధించుచున్నది. పుత్ర సంతానం కొరకు నేను అశ్వమేధ యాగం చేయదలుచుకున్నాను. ఆ యాగము ఎలా చేయవలనో మీరు చెప్పండి అని అడుగుతాడు. దశరథుడి నిర్ణయమును వశిష్ఠ వామదేవులు ప్రశంసిస్తారు. ఓ దశరథ మహారాజా, మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే. మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమ అశ్వమును విడిచిపెట్టండి అని పలుకుతారు. ఆ మాటలకు దశరథుడు ఆనందిస్తాడు. వెంటనే ఒక ఉత్తమ అశ్వమును పంపమని, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇస్తాడు. సరయూ నది తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని, శాంతి యాగములను జరిపించమని ఆదేశించాడు దశరథుడు. ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగజేయుటకు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారు. యాగమునకు ఆటంకములు కలిగినచో నాకు ఆపద కలుగును. మీరందరూ విద్వాంసులే కదా, కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధం లేకుండా జరిపించండి అని పలుకుతాడు దశరథుడు. తమరు ఆదేశించిన ప్రకారం మేము యజ్ఞం జరిపించెదము అని పలుకుతారు పురోహితులు. తరువాత పురోహితులు, బ్రాహ్మణులు వెళ్ళిపోతారు. దశరథుడు తన మంత్రులను చూచి, మీరందరూ పురోహితులకు సహకరించండి, యాగము నిర్విఘ్నముగా జరిగేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. తరువాత దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. తన భార్యలను చూచి, నేను పుత్ర సంతానం కొరకు అశ్వమేధ యాగం చేస్తున్నాను, నాతో పాటు మీరు యాగ దీక్ష వహించండి అని చెబుతాడు. ఆ మాటలు విని దశరథుని భార్యలు సంతోషిస్తారు. తమకు పుత్ర సంతానం కలగబోతోందని ఎంతగానో ఆనందపడతారు. భర్త చెప్పిన ప్రకారం యాగదీక్ష స్వీకరిస్తారు. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండలో 8వ సర్గ. మనం రాబోయే వీడియోలో శ్రీ వాల్మీకి రామాయణంలోని బాలకాండలో గల 9వ సర్గ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.